డాక్టర్ గారు, నాకు కొత్తగా పెళ్ళయింది. ప్రతిసారి వీర్యం త్వరగా పడిపోతోంది. మాది లవ్ మ్యారేజ్. శీఘ్రస్ఖలనం సమస్య మా ఆవిడని ఎంతో నిరాశపరుస్తోంది. నన్ను చేసుకుని సుఖం లేదని ఏడుస్తోంది. నేను స్ఖలనం త్వరగా కాకుండా ఆపుకోలేకపోతున్నాను. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? లవ్ మ్యారేజ్ చేసుకున్న మరీ చాలా చాలా ఆశలు ఉంటాయండి. ఏదో ఎరగదీసేద్దాం, ఏదో ఎంజాయ్ చేసేద్దాం, అంత ఏదో ఉంటుంది. చాలా జీవితాన్ని ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం. ఎందుకంటే ఇష్టపడ్డ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా. మనసు పడ్డవాళ్ళు, ఇష్టపడ్డవాళ్ళు, ఒకరినొకరిని చక్కగా ప్రేమించుకునేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు, నీ కోసం నేను, నా కోసం నువ్వు అన్నట్లుగా ఒకళ్ళు పెనవేసిపోయి ఉన్నవాళ్ళు. నీ కోసం నేను సెక్స్ విషయంలో, దాంపత్య జీవితం విషయంలో నీ కోసం నేను అనే ఫీలింగ్ రావాలండి. అది ఉన్నవాడే సెక్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు. లవ్ మ్యారేజ్ తీసుకెళ్ళైతే ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారో వాళ్ళు నీ కోసం నేను అని అమ్మాయి అబ్బాయిని ఉంటుంది, అబ్బాయి అమ్మాయిని ఉంటుంది. ఇంకేం కావాలండి? ఇద్దరికిద్దరు ఎంత తెలియకపోతే ముచ్చడిపోతారు. మరి ఇక్కడ ఈయన గారు చెప్పేది ఏంటంటే, మధ్య లవ్ మ్యారేజ్ కానీ ప్రతిసారి వీర్యం తరగకపోతుంది. ఏంటండి, ఏం చేయాలి? మా ఆవిడకేమో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, మరి ఆవిడకేమో నిరాశగా ఉంది, ఏదో ఆశలు కొంచాలని అంటారు. దీనికి ఒక ప్రధాన కారణం ఒకటి ఏంటంటే, ఆమె నా మీద చాలా మనసు పడింది కదా, అని పడి నేను ఏమైనా సరే విరగదీసి చూపించాలని నమ్మకతాను అనుకుంటాడు కొంతమంది. యాంగ్జైటీ మనసులో ఎప్పుడైతే ఏదో చేసేద్దాం, ఏదో పొడి చేద్దాం అనుకుంటారు సరే, ఆ పొడి చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళకి తెలియని కంగారు వస్తుంది, భయం వస్తుంది. ఎందుకంటే ఏదో చూపించేద్దాం అని బడాయిపోతారు కదా. ఆ బడాయితో పాటు ఏమొస్తుంది? భయం వస్తుంది. నేను దిగపోతున్నా కదా, ఎంత అనుకుంటాను కదా, ఏదో కబుర్లు చెప్పేస్తాను కదా, చూసుకో నా తడాకన్నట్లు ఉన్నా కదా అన్నాడు. వాళ్ళకి తెలియని యాంగ్జైటీ, ఒక యాంగ్జైటీ, ఆందోళన, కంగారు, గాబరా అవుతాయి. ఎందుకు చేయకపోతేనో తుస్, ఏంటి తుస్ అనిపించావు అంటుంది. దీంతో ఎప్పుడైతే మనసులో యాంగ్జైటీ వస్తుందో వీరు ఇట్టిపడిపోతుంది. అంచేత శీఘ్రస్ఖలనానికి ప్రధాన కారణం ఏంటంటే యాంగ్జైటీ కారణం అన్నమాట. అలాగే సింపథిక్ నర్వస్ సిస్టమ్, దాంట్లో నర్వస్ సిస్టమ్ కూడా యాంగ్జైటీ అవుతుంది, ముడిసిపోయి నరాలని ముడిపోయి చేస్తుంది. యాంగ్జైటీ వల్ల ఇది అవుతుంది. అక్కడ ఏమవుతుంది? స్ట్రెస్ వల్ల కార్టిజాల్ రిలీజ్ అయిపోయి నర్వస్ అయిపోయి కూడా అంగ ఒక దగ్గర త్వరగా వీర్యం పడిపోయి చేస్తుంది. ఇక అంతకంటే ఫీల్ గుడ్ హార్మోన్స్ ఉన్నాయి. సెరోటోనిన్ అనేది మరి చక్కగా మనిషికి పుష్ ఇస్తుంది, డిప్రెషన్ పోగొట్టి మంచి డోపమిన్తో పాటు సెరోటోనిన్ రెండు జోడవుతాయండి. డోపమిన్, సెరోటోనిన్ రెండు. డోపమిన్ మూడు ఇస్తుంది, బాగా మూడు పెంచుతుంది. సెరోటోనిన్ డిప్రెషన్ లాంటి పోగొడుతుంది. ఇక్కడ సెరోటోనిన్ కొంతమందిలో ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సెరోటోనిన్ చేద్దాం అనుకుంటే డోపమిన్ ఏమో చేసాయి అంటుంది. సెరోటోనిన్ అక్కడ ఇంబ్యాలెన్స్, అది కుంటిదైపోయింది, అక్కడ కుంటిదైపోయి ఉంటుంది. ఉంటే ఏం చేయలేక ఏదో చేద్దామని ఇట్టి వీర్యం పడిపోతుంది. సెరోటోనిన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా, దాని సరిగ్గా తగ్గినంత ఉండకపోవడం వల్ల కూడా శీఘ్రస్ఖలనం అయిపోతుంది. అంచేత ఏమిటి అంటే ఇలాంటి కేసుల్లో ముందు కొద్ది కౌన్సిలింగ్ కావాలి, రిలాక్సేషన్ టెక్నిక్ నేర్పాలి, మనసుని ఎలాగ ప్రశాంతంగా ఉంచుకోవాలని. మనసు ప్రశాంతంగా ఇక్కడ కూడా యోగాను ఈ ప్రాణాయామం ఇలాంటి కొన్ని పనిచేస్తాయండి. మనసుని ప్రశాంతంగా ఉంచడానికి పనిచేస్తాయి, తప్పకుండా ఉంచుతాయి. యోగా చేయను, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఉంచుతాయి. దీనికి తోడు మనం ఒక మనసులో యాంగ్జైటీ తగ్గడానికి దానికి రిలాక్సేషన్ తెరిపితో పాటు మరి డాపాక్సిన్ ట్యాబ్లెట్స్ చేయడం, అదేం చేస్తుందంటే శీఘ్రస్ఖలనం అవ్వకుండా కొంత నిరోధిస్తుంది. అది సెక్స్లో పాల్గొనడానికి 2-3 గంటల ముందు డాపాక్సిన్ ముందు 30 mg చేసి చూడొచ్చు. ఒక 4 రోజులు 30 mg వాడు చూసి దానికి రిజల్ట్ రాకపోతే అప్పుడు 60 mg వేసుకోవాలి. వేసుకుంటే ఈ శీఘ్రస్ఖలనం అవ్వడం అనేది తగ్గుతుందన్నమాట. ఈ విధంగా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఇది చెప్తున్నదానికి మనం చెప్పే సలహా ఏంటంటే, ముందు మనసు కదుపులో పెట్టుకో, శుభ్ర నిద్రపో, ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉంచుకో. మనసు ప్రశాంతంగా ఉంచుకుని రోజు కాస్త యోగాలా కానీ ప్రాణాయామలాగా చెయ్యి,
స్ట్రెస్ తగ్గుతుంది. తర్వాత అవసరం బట్టి డ్యాపాక్స్ లాంటి పిల్లలు వేసుకో. అంటే ఇది అది చక్కగా సెరటోనిన్ ఇది అవుతుందని చెప్పాం కదా, అది దాని ఇంబ్యాలెన్స్ ఏమో కరెక్ట్ చేసి అంతా బాగుండి చక్కగా సెక్స్ జరిగేట్టు చేస్తుంది అన్నమాట. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.